ఇలా డైరెక్టర్ మొత్తం అన్నీ చూసుకోవాలి. ఒక మంచి కెమెరామెన్, డిఓపి అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఆయన్ని మంచి సెటప్ చేసుకోవాలి. ఏ సీన్ ఎలా చేయాలి, ఏ షాట్ అంటే ఏంటి, షాట్లు వచ్చేసరికి క్లోజ్ షాట్, దగ్గరగా ఎలా పెట్టి తీసామనుకోండి క్లోజ్ షాట్, కొంచెం దూరంగా ఎలా పెట్టి తీస్తే మిడ్ షాట్, ఇంకా బాగా లాంగ్లోకి వెళ్ళిపోయి మన సీన్లో ఉన్న నలుగురు ఐదుగురిని కూడా చేయగలిగితే దాన్ని లాంగ్ షాట్. తర్వాత మీకు తెలుసు డ్రోన్ షాట్, డ్రోన్కి కెమెరా పెట్టేసి మొత్తం అంతా అదేంటంటే పెద్ద పెద్ద సీన్లు చేసేటప్పుడు, అంటే బాగా ఎలక్షన్ మూమెంట్లో ప్రచారానికి వెళ్తున్నట్టు నాయకుడు, లేదంటే సావిత్రి సినిమాలో ఇలా పైన వెళ్ళి డాబా మీద వెళ్ళాలి అంటే కొంచెం నుండి కింద ఉన్నటువంటి అభిమానులందరూ చూసే సన్నివేశాలు, ఇలాంటి సన్నివేశాలన్నింటిలో కూడా డ్రోన్ షాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ట్రయాలీ షాట్లు, ఇవన్నీ ఏంటంటే సినిమాని కొత్త విధంగా కొత్త యాంగిల్లో చక్కగా చూపిస్తే ఎక్కువ చలనచిత్రం చలించాలి, ఎప్పుడు చలిస్తూ ఉండాలి కెమెరా. చలించడం అంటే ఎట్ట ఊగిపోవడం కాదు, అదేంటంటే ఇలా పాన్ షాట్, క్రేన్ షాట్ అట్లా. అంతేగాని స్టాండ్ మీదే పెట్టి ఇలాగే చేసామనుకోండి అందులో అంత థ్రిల్ రాదు. చలనచిత్రం అన్నమాట, చలనచిత్రం చలిస్తూ ఉండాలి. అది ఎంతమందికి తెలుసు? అందరూ అబ్బో షార్ట్ ఫిలిం చేసేస్తాం మనం, అబ్బో నాకు స్టోరీ చాలా సూపరు, నేను షార్ట్ ఫిలిం చేయాలని స్టాండ్ మీద పెట్టి, చాలామంది సినిమాలు కూడా స్టాండ్ మీద పెట్టి తీసేస్తున్నారు. ట్రైపాడ్ అంటారు స్టాండ్ని, ట్రైపాడ్ మీద పెట్టేసేసి దాని మీద పెట్టి తీసేస్తాను. ట్రైపాడ్ ఎందుకంటే 3 కాళ్ళు ఉంటాయి కదా, ట్రైపాడ్ ముక్కాలు పీట అనమాట, ఇట్లా తీస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడు కూడా కాకి పిల్ల కాకికి ముద్దు అనేటువంటి సామెతని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జాగరూకత ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎవరెవరో రచయిత, డైరెక్టరు, ప్రొడ్యూసరు ఈ అంశం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి, లేదంటే సినిమా పేలిపోద్ది.